హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విక అండ్ వైష్ణవ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎర్ర ఉప్మా నూకతో ఉప్మా అయితే చేశానండి. అలాగే గోధుమ రవ్వ అని కూడా అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్గా అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు అయితే వేయాలి. ఆ తర్వాత క్యారెట్, ఆనియన్, చిల్లీ, టమాటా అయితే వేసుకోవాలి. వాటిని బాగా మగ్గించాక ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని బాగా మరిగించుకోవాలి. అవి మరిగిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయాలి, టేస్ట్కి సరిపడా. వాటర్ అయితే మరిగాక రవ్వ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టాలి. ఆవిరి మీద అయితే ఇది కొంచెం బాగా ఉడుకుతుంది మూత పెట్టుకుంటే. ఒక 10 మినిట్స్ అయితే మగ్గించాక ఉప్మా అయితే రెడీ అయిపోద్ది.